తామిచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తొర్రూరులో నిర్మాణంలో ఉన్న 280 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. వివిధ వార్డుల్లో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, యశస్విని రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన బైకు ర్యాలీలో మంత్రి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మంత్రి ఆరోపిస్తున్నారు. ఎందుకంటే సభలో నిశ్చితులు ఎన్నుకున్న ప్రభుత్వం, రేషన్ కార్డు నిశ్చితులు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇద్దరు మహిళ నిశ్చితులు ఎన్నుకున్న ప్రభుత్వం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తుంది ఎన్నుకున్న ప్రభుత్వం, నీతి నిజాయితీతో క్వాలిటీతో ఉండే ప్రభుత్వం. ఈ దీవెనలు, ఈ ఆశస్సులు మంచి చేసే పేదవారికి అండగా ఉండి ఈ ప్రభుత్వానికి ఉండాలని